హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాస్ వ్యూ. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇలాంటి వీడియోస్ చేయడానికి నన్ను సపోర్ట్ చేయండి. ఈ వీడియోలో మనం కాంతారా మూవీలో నేను అబ్జర్వ్ చేసిన కొన్ని హిడెన్ డీటెయిల్స్ అండ్ కాంతారా చాప్టర్ 2లో కథ ఎలా ఉండవచ్చు అనేది చూద్దాం రండి. అందరూ ఈ మూవీని చూశారో అని అనుకుంటున్నాను. ఎవరైనా ఈ మూవీ చూడకపోతే మూవీని చూసి ఈ వీడియోని చూడండి, స్పాయిలర్స్ ఉంటాయి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ కథ స్టార్ట్ అయ్యేటప్పుడు, అంటే మూవీ స్టార్ట్ అయినప్పుడు కాదు, ఇందులో ఒక ఓల్డ్ అండ్ హిడెన్ పర్సన్ ఉంటాడు. ఆ పర్సన్ ఈ మూవీలో రాజుకి అండ్ హీరోకి మాత్రమే కనపడతారు. అంటే క్లైమాక్స్లో అందరికి కనపడతాడనుకోండే, కానీ ఫ్రమ్ స్టార్టింగ్ నుండే రాజుకు కనపడి తనని ఈశ్వరుని పూతోటకు తీసుకుని వస్తారు. అక్కడి నుండి కథ స్టార్ట్ అవుతుంది. తర్వాత అతను మిస్ అవుతాడు. అతను అక్కడ చనిపోయినట్టు చూపించలేదు. సో ఫ్రమ్ స్టార్టింగ్ నుండే తాను హిడెన్లో ఉంటాడు. మేబీ తను కాంతారా వాసుల్ని చంపడం చూసి రాజుకి శిక్ష వేయాలని తీసుకుని వస్తారేమో. ఇంకోలాగా చూసుకుంటే, నేను ఈ మూవీ ఫస్ట్ టైం చూస్తున్నప్పుడు నేను ఆ హిడ్డెన్ మ్యాన్ గుళిగా దేవుడు రిఫరెన్స్ అనుకున్నాను. కానీ కాదు, అతను పంజున్లి దేవుడికి రిఫరెన్స్ ఉండవచ్చు. ఎందుకంటే ఒక సీన్లో తను రాజు సింహాసనం మీద కూర్చునుంటాడు. తన పక్కన చాలా చిన్న చిన్న వరాహాలుంటాయి. అండ్ అక్కడ అతను ఒక డైలాగే చెప్తాడు, దైవం కావాల నీకు అని. సేమ్ అదే డైలాగ్ కాంతారా ఫస్ట్ మూవీలో పంజుర్లి ఒక మనిషి మీదకు వచ్చి రాజుకు చెప్తాడు. ఇంకా పంజుర్లి దైవం విషయానికి వస్తే, ఫస్ట్ పార్ట్లో అండ్ ఈ పార్ట్లో కూడా తను అడవి నుండి రాజు ఉన్న రాజ్యానికి తీసుకుని వెళ్తున్నట్టు చూపిస్తారు. ఫస్ట్ పార్ట్లో రాజు తీసుకుని వెళ్తున్నట్టు ఈ పార్ట్లో హీరోనే తీసుకుని వెళ్తాడు. హీరో తను సరిహద్దు దాటి వెళ్దామని మాట్లాడుతున్నట్లు ఈ వరాహాన్ని చూపిస్తారు. కాంతారా జనం గురించి చెప్పాలంటే, ఈ మూవీలో చాలా మంచివాళ్లాగా అండ్ అమాయకుల్లాగా చూపిస్తారు. ఎవరు కన్నింగ్లాగా కానీ నెగిటివ్ రోల్ కానీ చూపించరు. ఎలా అంటే, ఫస్ట్ పార్ట్లో హీరో బ్రదర్ గురువాని కూడా రాజు అబద్ధం చెప్తే కొంత స్థలమిస్తాను అని చెప్పమంటాడు. కాని గురువ తన ప్రాణం పోయినా అబద్ధం చెప్పడు. అండ్ యుద్ధానికైనా వేటకైనా సరే ఆడా మగ అండ్ ముసిలివాళ్లు అనే తేడా లేకుండా అందరూ సమానంగా పాల్గొంటారు. కాని ఇక్కడ రాజ్యంలో ఉన్నవాళ్లు రాజు అండ్ రాజు కూతురు మంచివారు కాకపోయినా పంజుర్లు ఎందుకు వెళ్తాడో తెలియడం లేదు. మేబీ అక్కడున్న శివుడికి సేవ చేయడం కోసం అయ్యుండొచ్చు. కాని అడవిలో ఉన్న గృహలో కూడా శివుడున్నాడు కదా, మరి ఏంటో తెలియడం లేదు. ఇంకా హీరో విషయానికి వస్తే, హీరో కాంతారా జనంలో ఒకడు కాదు, ఆ కాంతారాకి కాపరిగా చూపిస్తారు. అందుకే అక్కడ హీరో పుట్టినట్టుగా కాకుండా ఆ గృహలో హీరో దొరికినట్టు చూపిస్తారు. అతను ఆ గణాల్లో ఒకడు కావచ్చు అండ్ గుళిగా అంశం కావచ్చు. అంతకుముందు అతను అక్కడ హైడ్ అయ్యి మళ్ళా అక్కడే చిన్నపిల్లవాళ్లాగా ఉండొచ్చు. అంటే తన పరి అక్కడ చైన్లాగా కొనసాగుతుందనుకుంటా. అంటే ఫస్ట్ పార్ట్లో శివ ఫాదర్, తర్వాత శివ అను అతని తమ్ముడు ఆ దైవాంశం. చివర్లో శివ హైడ్ అయిపోతాడు. తన వైఫ్ ప్రెగ్నెంట్ కాబట్టి నెక్స్ట్ శివ కొడుకు కోలం వేస్తాడు. బట్ ఒకవేళ తనకి మ్యారేజ్ కాకుండా అక్కడ హైడ్ అయితే మళ్ళీ ఆ ప్లేస్లోని చిన్నపిల్లవాళ్లాగా దొరకచ్చు. సో ఈశ్వరుని పూతోట కాపాడటమే తన లక్ష్యం కావచ్చు. ఇంకా గుళిగా దేవుడి విషయానికి వస్తే, పురాణ కథ ప్రకారం పార్వతీదేవి శివుడికి తీసుకొచ్చిన భస్మంలో ఒక చిన్న రాయి ఉందని, ఆ రాయిని శివుడు భూమి మీదకు వేశాడని, ఆ రాయి నుండే గుళిగా వచ్చాడని ఉంది. అందుకనే ఏమో గుళిగన్ రాయి రూపంలోనే పూజిస్తారు. గుళిగ చాలా ఉగ్రంగా, చాలా ఆకలిగా ఉంటాడు. ఈ మూవీలో కూడా తాను ఆకలిగా ఉన్నప్పుడు ఫుడ్ తీసుకుని వచ్చినప్పుడు అవి వద్దు, రాజుని తింకానని చెప్తాడు. మొత్తం ఎలాంటి గుళిగాలు గ్రహణంలో ఉంటారో ఇందులో చూపిస్తారు. రక్తగుళిగా, రాహుగుళిగా, కత్రకాల గుళిగాని అండ్ రాజుగుళిగాని చాలా గుళిగలని చూపిస్తారు. ఈ మూవీలో కొన్ని యానిమల్స్ రిఫరెన్స్ కూడా ఉంటుంది. ఒక బుల్ అండ్ వరాహము అండ్ పులి. పులి పార్వతీదేవి వాహనం. పార్వతీదేవి రిఫరెన్స్గా పులి ఉంటుంది. అసలు ఈశ్వరుని పూతోట పార్వతీదేవి శివుని ధ్యానం చేసుకోవడానికి క్రియేట్ చేస్తుంది అని ఈ మూవీలో చెప్తారు. అందుకే ఈ మూవీలో పులి అడవిని కాపాడడానికి చూస్తుంది. అడవిలో దిగ్బంధనం ఉన్నప్పుడు హీరోని తీసుకుని వెళ్లి బ్రేక్ చేస్తుంది. మళ్ళీ క్లైమాక్స్లో పార్వతీదేవి రిఫరెన్స్గా వస్తుంది చాముండి దేవత వచ్చేటప్పుడు. అండ్ ఆ బ్లాక్ స్క్వాడ్స్ అడవిలో బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నప్పుడు కూడా అక్కడికి వచ్చి వాళ్ళని చంపుతుంది. ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ కెమెరా మూవింగ్ కానీ, ఆ గ్రాఫిక్స్ కానీ, అక్కడ కాంతారా వాసుల్ని ఆ బ్లాక్ స్క్వాడ్ అడ్డుకున్నప్పుడు ఆ పులి ఆ మంత్రికుడికి దగ్గరగా నడుస్తూ ఉన్నప్పుడు ఒక్కసారిగా అతన్ని చూస్తుంది. ఏంద్రయ్యా, ఏం చేస్తున్నావు అన్నట్టుగా. అది మాత్రం సూపర్ అని చెప్పాలి. ఇంకా వరాహం విషయానికి వస్తే, భూమి మీద అధర్మ మార్గంలో వెళ్తున్న వారిని ధర్మ మార్గంలో పెడతానికి పంజుర్లి వస్తుందని ఈ మూవీలో చెప్తారు. అలాగే ఫస్ట్ పార్ట్లో హీరో తప్పు చేసినప్పుడల్లా అది హీరో కనపడుతుంది.
కానీ ఆ పోలీస్ ఆఫీసర్ తను అడవిని అండ్ అందులో ఉన్న జంతువుల్ని కాపాడాలని చూస్తాడు. అందుకే లాస్ట్లో పంజుర్లి అక్కడ ఉన్నవాళ్ళని ఆఫీసర్కి అప్పచెప్పి హైడ్ అయిపోతాడు చూపిస్తారు. అలాగే ఈ మూవీలో కూడా కాంతారా ప్రజల్ని గుళిగా పంజుర్లికి అప్పచెప్పి ఆ గృహలోకి వెళ్ళిపోతాడు చూపిస్తారు. ఇంక రాజు విషయానికొస్తే అడవిలో తన తండ్రిని చంపింది రాజు చూస్తాడు. గుళిగాని చూసి బ్రహ్మరాక్షసుడు అనుకుంటాడు. అదే విషయం తన కొడుక్కి కూతురికి చెప్తున్నట్టు చూపిస్తాడు. తన కొడుకుని రాజుని చేసినప్పుడు కూడా తను తన రాజ్యాభిషేకం తన తండ్రి చూడలేదు అని తాను బతికి ఉండగానే తన కొడుకు రాజ్యాభిషేకం చేయాలి అని అంటాడు. సో అతను ఆ కాంతారాలోటు వెళ్తానికి అప్పటికి ప్రయత్నాలు మొదలుపెట్టే ఉండాలి. ఇంకా కనకావతి విషయానికి వస్తే తన మెయిన్ హీరోయిన్ అనే కంటే తానే మెయిన్ విలన్ అని చెప్పొచ్చు. కాని మూవీలో ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్తుంది, ప్రపంచానికి మూలం స్త్రీ అని. ఆ డైలాగ్ని అర్థం చేసుకోవాలో నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. అప్పటి వరకు ఆడా మగాని తేడా లేకుండా అందర్నీ మస్కిటో బ్యాట్తో దూమల్ని చంపినట్టు చంపి అక్కడికి వచ్చి ఆడదంటే అవలా, నన్ను నువ్వేం చేయలేవురా అని డైలాగ్స్ చెప్పడం అసలేంటో అసలు సెట్ అవ్వలేదు. తప్పు చేయడానికి ఆడా మగ తేడా ఏముంది? లేడీ రాక్షసుల్ని దేవుళ్ళు చంపలేదా? తాటకిని రాముడు, లంకని హనుమంతుడు, మహిష్ని అయ్యప్పస్వామి. ఇంక బ్రహ్మరాక్షసుడి విషయానికి వస్తే కాంతారా ప్రజలు వాళ్ళు సంపాదించే వాటిలో 3వ భాగం బ్రహ్మరాక్షసుడికిస్తారు. అవి ఏమవుతాయో తెలీదు. మళ్ళీ బాంగ్రాలకు వచ్చిన అవేనా కాదా అనేది క్లారిటీ లేదు. ఎందుకంటే బ్రహ్మరాక్షసుణ్ణి లాస్ట్లో శివుడికి కాపలాగా ఉన్నట్టు చూపిస్తారు. మరి ఆ సుగంధ ద్రవ్యాలు బ్రహ్మరాక్షసుడు తీసుకోకుండా లేదా ఆ బ్లాక్ స్క్వాడ్లో ఎవరైనా బాంగ్రాకి తీసుకుని వెళ్లారా? ఇంకోటేంటంటే ఈ మూవీలో ఒక సీన్లో హీరో చెన్నాకు ఒక కథ చెప్తాడు. బ్రహ్మరాక్షసుడు ఉన్నాడని, దానికి ఏమీ పనిలేనప్పుడు మనుషుల్ని చంపుతాడని, ఒకరోజు రాజుని చంపడానికి వస్తే రాణి తన ఉంగరాల జుట్టునిచ్చి సరిచేసి తీసుకురమ్మని చెప్పిందని చెప్తారు కామెడీగా. కాని లాస్ట్లో హీరో బ్రహ్మరాక్షసుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనం తాను ఆ హెయిర్ని సరిచేస్తున్నట్టు చూస్తాం. తన చేతిలో హెయిర్ ఉంటుంది. అంటే అక్కడ వాళ్ళు చెప్పే కథలన్నీ నిజమే అయి ఉండాలి. ఇంకా చాప్టర్ 2 విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో కథ చెప్తున్నట్టు చూపిస్తారు. అక్కడ శివ ఫాదర్ ఎలా హైడ్ అయ్యారో అనేది చెప్తారు. కానీ అక్కడ ఆ గృహ ఎలా క్లోజ్ అయిందనేది పార్ట్ 3లో చూపించవచ్చు. ఇంకా బాంగ్రారాజు అతని కొడుకు అతని కూతురు చనిపోయారు. మేబీ పార్ట్ 3లో కదంబరాజు బాంగ్రారాజ్యాన్ని తన రాజ్యంలో కలుపుకొని పాలించవచ్చు, లేకపోతే వేరే ఒక రాజుని పెట్టవచ్చు. అది కాకపోతే రాజు కొడుకు వాళ్ల కూతురు ఉంది కదా, అక్కనుండి కథ స్టార్ట్ చేయవచ్చు. అసలు ఫస్ట్ మూవీలో మనశ్శాంతి కోసం అడవిని కాంతారా వాళ్ళకిచ్చి పంజూర్లిని తీసుకుని వెళ్లిన రాజు వీళ్ల వారసుడే అయి ఉండొచ్చు. ఈ రాజులే నెక్స్ట్ పార్ట్ కూడా రావచ్చు. సో నెక్స్ట్ వచ్చే పార్ట్ ఆ రాజుల కాలం తర్వాత రాజుల కాలంలో అయి ఉండొచ్చు. ఇంకా ఏమైనా డీటెయిల్స్ మీరు ఈ మూవీలో అబ్జర్వ్ చేసుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.